ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క నంబర్ని లెక్కించడం ద్వారా సంపదను ఆకర్షించొచ్చంటే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది గదూ? ఈరోజు మనం అలాంటి ఒక పురాతన ఫార్ములా గురించే తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి? అది ఎలా పనిచేస్తుందని చెప్తారో చూద్దాం రండి. చూడండి, ఈ మాట వింటేనే ఎంత పవర్ఫుల్గా అనిపిస్తుందో. ఈ పద్ధతిని పాటిస్తే మన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందట. డబ్బు దానంతట అదే మన వైపు రావాల్సిందట. ఇది చాలా పెద్ద మాటే. మరి దాని వెనక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం. అయితే ఇక్కడొక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది మనం అనుకునే సాధారణ న్యూమరాలజీ కాదు. ఇది చాలా పురాతనమైనది. దాదాపు 2000 ఏళ్ల నాటి కబాలిస్టిక్ సైన్స్గా దీన్ని చెప్తారన్నమాట. అంటే ఇదొక రకమైన ఆధ్యాత్మిక శాస్త్రం. ఓకే, బాగుంది. మరి ఈ ఫార్ములా పనిచేస్తుందని ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు? దీని వెనుక ఉన్న ఆ పురాతన ఆధ్యాత్మిక సూత్రమేంటో కొంచెం లూతుగా చూద్దాం. దీనంతటికి మూలం ఒక్కటే, మన సబ్కాన్షియస్ మైండ్. మనం నిద్రపోయే ఆ 8 గంటల సమయంలో మన యుపసూర్యుడు మనస్సు చాలా అంటే చాలా శక్తివంతంగా ఉంటుందట. అందుకే నిద్రకు ముందు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే మన మరుసటి రోజును నిర్ణయిస్తుందని అంటారు. ఆ సమయంలో మనం ఎలాంటి శక్తిని ఆకర్షిస్తామనేది దానిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక పురాతన రాజుకి ఆపాదించబడిన ఈ మాట చూడండి. దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాడు, కాని ప్రతి ఒక్కరూ తమ సంఖ్యను లెక్కించరు. దీని అర్థమేంటంటే ఆశీర్వాదం అందరికీ అందుబాటులో ఉంది, కాని దాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ సంఖ్యను లెక్కించడం ఒక తాళం చెవిలాంటిదని. ఈ ఆలోచనకు బలం చేకూర్చేలా కొన్ని పురాతన గ్రంథాల్లో కూడా ప్రస్తావనలున్నాయట. ఉదాహరణకు కబాలిస్టిక్ గ్రంథమైన సెఫర్ ఎడ్జిరాలో సంఖ్యాద్వారాల గురించి ఉంది. అలాగే బైబుల్లోని కీర్తనల్లో కూడా నిద్రకి దైవిక శక్తికి ఉన్న సంబంధాన్ని చాలాసార్లు నొక్కి చెప్పారు. సరే, థీరీ అంతా బాగానే ఉంది. మరి అసలు విషయంలోకి వద్దాం. ఈ కోడ్ని ప్రాక్టికల్గా ఎలా లెక్కించాలి? ఆ 4 దశల ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. 1. ఆ రోజు హిబ్రూ తేదీ ఏంటో తెలుసుకోవాలి. 2. మన ఆత్మ సంఖ్యను లెక్కించాలి. 3. మన ప్రస్తుత ఆర్థిక స్థితిని అంచనా వేయాలి. ఇక 4వది ఈ మూడిటిని ఫార్ములాలో వేయడమే. ఈ ఫార్ములాలో రెండవది ఆత్మసంఖ్య అన్నాం కదా. ఇది చాలా సింపుల్. మన మొదటి పేరులోని అక్షరాలను తీసుకుని ప్రతి అక్షరానికి ఒక నంబరిచ్చి వాటన్నింటినీ కలపాలి. అలా కలిపిన తర్వాత వచ్చిన సంఖ్యను చివరికి ఒకే అంకె వచ్చేంతవరకు కూడుతూనే ఉండాలి. అదే మన ఆత్మసంఖ్య. ఇక అసలైన ఫార్ములా ఇది. చూడండి, హిబ్రూ రోజు సంఖ్య, దానికి మన ఆత్మసంఖ్యను కలపాలి. వచ్చిన మొత్తాన్ని మన ఆర్థిక స్థితికి సంబంధించిన సంఖ్యతో గుణించాలి. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ని కూడా ఒకే అంకెకు తీసుకురావాలి. ఒక ఉదాహరణ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, హీబ్రో రోజు 14, ఆత్మసంఖ్య ఉదాహరణకు డేవిడ్ అనే పేరుకు 4, ఆర్థిక స్థితి కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి 3. ఇప్పుడు ఫార్ములా ప్రకారం 14 + 4 అంటే 18, దాన్ని 3తో గుణిస్తే 54. ఇప్పుడు 5 + 4 9. సో ఆ రోజుకి అబండెన్స్ కోడ్ 9 అన్నమాట. ఓకే, నంబరైతే లెక్కించాం, కానీ ఇక్కడితో పనైపోలేదు. అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఈ నంబర్ని యాక్టివేట్ చేయడానికి ప్రతి రాత్రి ఒక చిన్న ఆచారం పాటించాలట. మనం లెక్కించిన ప్రతి నంబర్కి ఒక స్పెషల్ మీనింగ్, ఒక ఎనర్జీ థీమ్ ఉంటుంది. ఉదాహరణకు 1 వస్తే అది కొత్త ప్రారంభాలకు సంకేతం. అదే 8 వస్తే అనంతమైన ధన ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇక 9 అంటే మనం పడ్డ కష్టానికి ఫలితం, అంటే పంట చేతికి రావడం లాంటిదన్నమాట. మనకు వచ్చిన నంబర్ను బట్టి 3 నిమిషాల పాటు విజువలైజ్ చేయాలి. అంటే కేవలం ఆలోచించడం కాదు, దాన్ని మనసులో బలంగా చిత్రించుకోవాలి. నంబర్ 1 వస్తే అవకాశాలతో నిండిన గదిలోకి ఒక బంగారు తలుపు తెరుచుకుంటున్నట్లు. 8 వస్తే డబ్బు అనంతంగా ప్రవహిస్తున్నట్లు. అలా అన్నమాట. ఆ విజువలైజేషన్ అయిపోగానే ఈ వాక్యాన్ని మనసులో నిశ్శబ్దంగా కొన్నిసార్లు అనుకోవాలి. నా సంఖ్య ఎక్స్, నా సమృద్ధి అనుసంధానించబడింది. నేను నిద్రపోతాను మరియు నేను పొందుతాను. ఇక్కడ ఎక్స్ దగ్గర మనకొచ్చిన నంబర్ను పెట్టుకోవాలి. ఇది మన సంకల్పాన్ని విశ్వానికి పంపడం లాంటిది. సరే, ఇదంతా క్రమం తప్పకుండా చేస్తే ఎలాంటి ఫలితాలను ఆశించవచ్చో చెప్తున్నారు. దాని గురించిప్పుడు చూద్దాం. ఎలాంటి మార్పులొస్తాయి తెలుసుకుందామా? ఫలితాలు ఒక్కరోజులోనే రాకపోవచ్చు. దీనికొక టైంలైన్ ఉంది.
మొదటి రాత్రి కలల్లో మార్పులు మొదలవుతాయట. రెండో వారం వచ్చేసరికి నిజ జీవితంలో చిన్న చిన్న పాజిటివ్ సంకేతాలు కనిపిస్తాయి. ఇక నెల గడిచేసరికి పెద్ద అవకాశాలు రావడం మొదలవుతుందని, కాలక్రమేణా ఇది జీవితాన్నే మార్చే పరివర్తనకు దారితీయొచ్చని చెప్పబడింది. అందుకే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. దీనికి ఉదాహరణగా 61 ఏళ్ల రెబెక్కా కథను చెప్తారు. ఆమె దాదాపు $89,000 అప్పుతో ఒక క్యాషియర్గా పనిచేసేది. కాని ఈ పద్ధతిని 3 ఏళ్లపాటు పాటించిన తర్వాత ఆమె అప్పులన్నీ తీర్చేసి నెలకు $22,000 సంపాదించే ఒక బిజినెస్ ఓనర్గా మారిందట. ఇంకో కథ 73 ఏళ్ల జేమ్స్ది. అతనికి పదే ఒక కల వచ్చేదట. ఆ కలను నమ్మి అతను వెటకగా ఎప్పుడో మర్చిపోయిన ఒక స్టోరేజ్ యూనిట్లో $60,000కు పైగా విలువైన కుటుంబ ఆస్తి దొరికిందట. కాబట్టి ఒకవేళ ఈ ఫార్ములానో ప్రయత్నించాలనుకుంటే ఈ 5 సూచనలు చాలా కీలకం. ప్రతి రాత్రి కోడ్ లెక్కించాలి, 3 నిమిషాలు విజువలైజ్ చేయాలి, ఆ తర్వాత వెంటనే నిద్రపోవాలి. దీన్ని కనీసం 40 రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక జర్నల్ పెట్టుకుని కలలు, వచ్చిన ఆలోచనలను రాసుకోవడం చాలా ముఖ్యం. చివరగా ఒక్క ప్రశ్న. నిజంగా రాత్రిపూట చేసే ఒక చిన్న లెక్క మన ఆర్థిక జీవితాన్ని మార్చగలిగితే మన జీవితంలోకి దేన్ని ఆకర్షించాలని కోరుకుంటాం? ఆలోచించండి.